హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఒక సిగ్గుమాలినటువంటి వితండవాదాన్ని నిన్న టీవీ5లో మిస్టర్ మూర్తి చేయటం నేను విన్నాను. ఒక మనిషిగా పుట్టిన వ్యక్తి ఇంతగా దిగజారుతాడా? చేసిందే తప్పు పని, దాన్ని సమర్థించుకుంటూ మనుషుల్ని ఏ విధంగా మభ్యపెట్టి మోసం చేస్తాడో, ఇతడి ఒక పెంట బుర్ర ఎలా ఉంటుందో మళ్ళీ మీకు ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నిన్న ఒక వీడియో చేశాను, బాగానే ఆదరించారు. ఈరోజు ఇంకో వీడియో చేస్తున్నా. ఈ వ్యక్తి నిజంగానే ఒక మనిషా లేదంటే ఇంకొక వింత జంతువు అనేది నాకైతే అర్థం కావట్లేదు. కాదంబరి జత్వాని అనే ఒక అమ్మాయి పెద్ద ఫ్రాడు, మనుషుల్ని మోసం చేస్తుంది. డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ పక్కలో పడుకొని డబ్బులు సంపాదిస్తుంది. ఇలా చాలా విషయాలు స్పష్టంగా సిఐడి షార్ట్ షీట్లో దాఖలు చేసింది. అయినా కూడా ఇప్పుడు మనోడు వితండవాదం చేసి అడ్డంగా బుక్ అయిపోవటం నాకు చాలా బాధాకరంగా ఉంది. మూర్తి, నువ్వు రిపోర్టింగ్కే పట్టినటువంటి చెదల. నువ్వు టీవీ ఛానల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి కరోనా. ఎందుకంటే ఆల్రెడీ సిఐడి ఛార్జ్ షీట్ వేసింది. ఆ ఛార్జ్ షీట్లో ఈ ఎవరైతే కాదంబరి జత్వాని అనే అమ్మాయి ఉందో ఆవిడ బ్లాక్మెయిలరు, అదేవిధంగా చీటరు, ఇలా చాలా సెక్షన్స్ కింద ఆవిడని కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి రిమైండ్ చేయడానికి సిద్ధంగా ఉంటే, గతంలో నువ్వు వాగిన సొల్లు వాగుడు, నువ్వు ఇచ్చిన సపోర్ట్ని మళ్ళీ మద్దతు ఇచ్చుకుంటూ పిచ్చ నాటకాలు నవ్వుతూ ఉన్నావు మీడియాలో అని అర్థమవుతుంది జనాలకి. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మీకు ఒకసారి వినిపిస్తా, వినండి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జిందాల్ స్టీల్ ప్లాంట్ సంబంధించి కడపలో శంకుస్థాపన జరిగినప్పుడు జిందాల్ గ్రూప్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత డాక్టర్ కాదంబరి జత్వాని మీద కేసు నమోదు చేసి పోలీసులు వెళ్ళి ఆమెని, తల్లిని, తండ్రిని తీసుకొచ్చి బలవంతంగా నిర్బంధించి జైలుకు పంపించి చిత్రహింసలు పాలు చేశారు. వాళ్ళ బ్రదర్ మీద కూడా కేసు అయింది, దుబాయ్లో ఉన్నాడు. అది ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు? సేమ్ అందరినీ హనీ ట్రాప్ చేసి వాళ్ళ పక్కల్లోకి వెళ్ళి వాళ్ళ పర్సనల్ ఫోటోలు పడుకున్నప్పుడు వీడియోలు తీసి అవన్నీ చేసిన ఆవిడే కదా నీకు ఎన్ని చెప్పింది, అవునా? మరి ఒక ఫ్రాడు, ఒక పనికిమాల క్యారెక్టర్ కలిగిన వ్యక్తి ఇటువంటి విషయాలని చెప్తే నువ్వెట్ట నమ్మావు మూర్తి? సిగ్గులేదా? వాటిని నమ్మి మళ్ళీ వీడియో చేస్తావా? వీడియో చేసి మళ్ళీ గత ప్రభుత్వం ఎత్తొస్తావా ఏంటి? ఆవిడని తీసుకొచ్చి నిర్బంధించారా? సిగ్గు సరి ఉందా? అసలు కేసు ఎలా ఫాలో అయింది తెలుసా నీకు? ఈవిడ పైన ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? అంత ఉత్తమ పురుషులు, ఉత్తమ స్త్రీలు. మీరొక ఉత్తమ పురుషులు, ఆవిడొక ఉత్తమ స్త్రీ. ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? జిందాల్ పెట్టిన కేసు ఉంది ముంబైలో. ఆ తర్వాత ఢిల్లీ గుర్గాంలో ఇంకో కేసు ఉంది. ఆ తర్వాత ఇటువంటి కేసులు ఆవిడ పైన కోకోలలో ఉన్నాయి. ఎంతోమందిని చీట్ చేసింది డబ్బుల కోసం. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఢిల్లీలో ఉంటే స్థలం చూద్దుకొని రా అని పిలిచి, ఈ స్థలం కన్నా నువ్వు నాతోనే ఉంటే నీకు ఆనందం ఎక్కువ ఉంటుంది కదా అని అడిగి వాడితో జనక్ పాయల్బాజీ అంట. జిందాల్ అధినేత అతని దగ్గరికి వెళ్ళి కూడా జనకల పాయల్బాజీ, ఆ తర్వాత బ్లాక్మెయిలింగ్. మన కుక్కల విద్యాసాగర్ దగ్గరికి ఎట్లా పరిచయం అయిందో తెలుసా? ఇవన్నీ ఒక ఫ్రాడు, ఒక చీటరు, ఒక హనీ ట్రాపరు. ఎవరి దగ్గర పెడితే వాడి దగ్గరికి వెళ్ళి ఎవరితో పడితే వాడితో జింకిచిక్క చేసే ఒక యువతి చెప్తే నువ్వు మీడియాలో కూర్చొని, అది కూడా ప్రైమ్ టైంలో అసలు ఎట్టా వాగుతావో నాకు అర్థం కావట్లేదు. నిజంగా సిరాకేస్తుంది నేను చూస్తుంటే మూర్తి. ఇటీవల వారం 10 రోజుల క్రితం అదే జిందాల్ కూటమి ప్రభుత్వంలో కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం వారం 10 రోజులు గడవలేదు. కాదంబరి జత్వాని మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులో ఛార్జ్ షీట్ వేశారు. జిందాల్ సీఎంలు కలిసినప్పుడల్లా కాదంబరి జత్వాని కేసులో కీలక మలుపులు ఉంటాయి. ఎందుకని? అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలిస్తే కీలక మలుపులు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కలిస్తే కీలక మలుపు. అంటే లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటున్నారని చెప్తున్నావా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జిందాల్తో కలిసి లోపారకాయ ఒప్పందం చేసుకున్నారు, వాళ్ళిద్దరు ఒక సెటిల్మెంట్కి వచ్చారు, అందుకే ఇలా జరిగిందని చెప్తున్నావు. అంటే చంద్రబాబును కూడా ఒక క్యారెక్టర్లెస్ వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళని కలిశారో అప్పటి నుంచి అంటే వీళ్ళకంట
ఆవిడ కేసులో మార్పులు వస్తాయంట. అసలు మార్పులు వచ్చేది ఎప్పుడో తెలుసా? నీలాంటి పనికిమాలిన రిపోర్టర్లు, పనికిమాలిన న్యూస్ రీడర్లను చెప్పుకుంటూ బయటకు వచ్చి ఆడవాళ్ళకి కనిపించగానే సొంగగార్చుకుంటూ వెనక తిరుగుతారు. అట్లాంటి రిపోర్టర్లు ఇన్వాల్వ్ అయితే, అట్లాంటి న్యూస్ పేపర్లు, అట్లాంటి సీనియర్స్ ఇన్వాల్వ్ అయితే ఇలా జరుగుతుందని మీడియా మొత్తం కూడా ఎక్కువస్తుంది. మూర్తి, ఏం చేద్దాం? అది నిర్ధారణ. ఇక డాక్టర్ కాదంబరి జత్వాని, ఫస్ట్ నువ్వు డాక్టర్ అంట మాపు, ఆ డాక్టర్ సర్టిఫికేట్ నువ్వు చూసావా? ఏదో ఒకసారి ప్రజెంట్ చేయి చూద్దాం. డాక్టర్ అని చెప్తున్నావు కదా, ఎంతకుముందు ఇండియన్ మన భారతీయ యువతి అని కూడా చెప్పావు. అసలు డాక్టర్ సర్టిఫికేట్ ఫస్ట్ బయటపెట్టి ఇట్లాంటి వాళ్ళు చదువుతారా? ఎవరితో పడితే వాడితో తిరిగి వాళ్ళు చదువుతారా డాక్టర్లు? మరీ సిగ్గు, నేను నమ్మను. ఒకసారి డాక్టర్ సర్టిఫికేట్ పెట్టు. నువ్వు ఇన్నిసార్లు డాక్టర్లు అంటున్నావు అంటే నాకు అనుమానం వస్తుంది. తనను బెదిరించిందని, భయపెట్టిందని, బ్లాక్మెయిల్ చేసిందని, చంపడానికి ప్రయత్నం చేసిందని, తాను భయంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అని, పరువు పోయిందని, తన ఆస్తులు కొల్లగొట్టిందని వైసీపీ నాయకుడు విద్యాసాగర్ జగన్ గారి ప్రభుత్వంలో కంప్లైంట్ ఇచ్చారు. కళ్ళు బుర్ర మొత్తం ఏమంటారుగా దెన్ గోనా పీకినాయి అన్నీ. అరే 5 ఎకరాలు తీసుకుంటుంది, ఆ డాక్యుమెంట్స్ చూపిస్తున్నాడు. 1,35,00,000 దొబ్బేసింది, అది చూపిస్తున్నాడు. ఇంకేంది నీ ప్రాబ్లం? ఇవన్నీ చీటింగ్లు కాదా? అతనితో పడుకొని, అతనితో వీడియోలు తీసుకొని ప్రైవేట్గా ఎందుకు వెళ్ళింది వాడు రూమ్కి? అసలు కుక్కల విద్యాసాగర్ రూమ్కి ఎందుకు వెళ్ళింది చెప్పు మూర్తి. కుక్కల విద్యాసాగర్ రూమ్కి ఎందుకు వెళ్ళింది ఆవిడ? చెప్పే దమ్ముందా నీకు? కనీసం మనిషి పుట్టుకు పుట్టావు నువ్వు. ఏంది దారుణమైన వార్తలు? ఎవరిని మిస్లీడ్ చేద్దాం అనుకుంటున్నావు? జనాల్ని ఎందుకు ఇలా తప్పుదోవలో పట్టిస్తున్నావు? కనీసం వాళ్ళు అడుగుతారు ప్రశ్న అని కూడా అర్థం కావట్లేదు నీకు. ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్? జగన్ గారి ప్రభుత్వంలో. తను బెదిరించిందని చెప్పింది ఎప్పుడు? 2014-15లో. 2009 నుంచి వాడితో జనక పాయల్బాజీలో ఉన్నప్పుడు 2019లో పెడితే ఏంటి, 2014లో కేసు పెడితే ఏంటి? ఇప్పుడు మూర్తి, నువ్వు వెళ్ళి ఒకళ్ళ ఇంట్లో ఎంగిల్ ప్లేట్లో ఇది నా ప్లేట్ మార్చడం చేత కాదు, ప్లేట్ తిప్పడం చేత కాదు, ఎంగిల్ ప్లేట్లో నాకి తిన్నావు. అది ఎప్పుడు జరిగింది చెప్పు? ఎప్పుడు జరిగింది? నువ్వు ఎంగిల్ ప్లేట్లో నాకి తిన్నప్పుడు జరిగింది. కానీ ఆ ప్లేట్ నాకినందుకు నీ పైన కేసు ఎప్పుడు పెట్టారు? ఆ ప్లేట్ నాకిన విషయం తెలుసుకొని టీవీ డిబేట్లో పాపం వాళ్ళ హస్బెండ్ మాట్లాడినప్పుడు నీ పైన ఎంగిల్ ప్లేటు నాకుడు కేసు పెట్టారు, అవునా కదా? అదే మొత్తానికి కేసు అయితే నీ మీద పెట్టారు. నువ్వేంటి వాళ్ళ వీడియోలు, వాళ్ళ ఆడియోలు మొత్తం కూడా సీక్రెట్గా ట్రాప్ చేసి తీసుకున్నావు, నీ పైన కేసు పెట్టారు. ఇంత దొంగ బుద్ధులున్న నీకు ఆ దొంగ బుద్ధి అమ్మాయి నచ్చడంలో తప్పే ఉంది మూర్తి. నీ పైన కేసులు ఉన్నాయి కదా, నువ్వు ఇప్పటికి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నావు కదా ఆ కేసుల్ని. అన్నీ తెలుసు కదా మాకు. ఎందుకు మూర్తి ఎట్లా తయారవుతున్నావు నువ్వు? మనిషిగా ఒక్క రోజన్నా బతకగలవా నీతిగా నిజాయితీగా? నువ్వు అసలు బతకలేవు అట్లా. మనకి ఎప్పుడు ఇట్లాంటి ఆడవాళ్ళ పంచాయతీలో ఏలి పెట్టి ఇలా దొబ్బించుకోవడం బాగా అలవాటు కదా. కానీ ఆవిడంటే ఎప్పుడో 2009లో ఏం చేసిందో తెలుసండి. ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఒక పొలిటీషియను, ఒక మంచి పేరున్న వ్యక్తి అని తెలుసుకుంది. వాళ్ళ నాన్నగారు కూడా పొలిటీషియనే. అయితే ఎట్లాగైనా నేను ట్రాప్ చేయాలని తెలిసి నా ఫోన్ పోయింది, ఒక్కసారి మీ ఫోన్ నెంబర్ నుంచి నా ఫోన్కి కాల్ చేస్తారా అని అడిగింది. ఆయన అవునా ఓకే అని ఈడు కాల్ చేశాడు. కాల్ చేసిన వెంటనే అయ్యో ఇక్కడే ఉంది, చీచి నేను మర్చిపోయానే, థ్యాంక్ యూ, ఇది మీ నెంబరా, నేను సేవ్ చేసుకుంటాను, అప్పుడప్పుడు కాల్ చేయొచ్చా అని అడిగింది. వీడేమో తెంగరోడు, కాల్ చేయొచ్చు అన్నాడు. ఆ తర్వాత ఫోన్ సంభాషణలో మాట్లాడుకుంటూ ఉండగా నేను డాక్టర్ చదువుతున్నాను, నా కుటుంబంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్షియల్గా, నేను డాక్టర్ అవ్వటం కోసం ఏమైనా చేస్తాను, ఎవరితోనైనా చేయించుకుంటాను అని చెప్పగానే వీడికి అవునా అయితే రా అని కుక్కల విద్యాసాగర్ పిలవడం జరిగింది. ఈవిడ వెళ్ళిందా రూమ్లోకి, వెళ్ళిన దగ్గర నుంచి వీడియోలు ఫోటోలు అన్నీ సీక్రెట్గా తీసి పెట్టుకుంది. ఇలా రహస్య ఒప్పందం 2009 నుంచి 2019 వరకు జరిగిందండి. ఆ తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. ఏంటి, సన్నిహితంగా ఉండటంతో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ దుబ్బేసింది, వాటిని ఫోర్జరీ చేసింది, ఆయన 5 ఎకరాల భూమిని అమ్మడానికి ట్రై చేసింది,
1,35,00,000 తీసుకోవటమే కాకుండా వాళ్ళ అమ్మాయి ఎవడ కలిసి భారీ ఎత్తున బ్లాక్మెయిల్ చేశారు. ఈ విషయాలన్నీ తెలిసి కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టాడు. ఇందుట్లో కేసు ఎప్పుడు పెడితే ఏంటి, జరిగిన లంగా లఫంగి పని తెలిసింది కదా ఏ మూర్తి. ఫోన్ పోయిందంట, కాల్ చేయమందంట తెలుసు నీకు. సో డాక్టర్ కాదంబరి జత్వాని ఇష్యూ వేరే డాక్టర్ కాదురా, ఎన్నిసార్లు డాక్టర్ అంటారు. ఆమె బ్లాక్మెయిల్ చేసింది, ఆమె క్లీన్ చిట్ ఇవ్వలేదు. కుక్కల క్లీన్ చిట్ ఇవ్వలేదంటే ఏంటి, పెద్ద మన మాస్టర్ డిగ్రీలోనే A to Z పైనుంచి కింద దాకానే కదా, ఎక్కడ పడితే అక్కడ చూపిస్తుందనే కదా, అర్థం చేసుకోవాలి కదా మాస్టరు. విద్యాసాగర్ ఇన్నోసెంట్, నలుగురు ఐపీఎస్లు సీతారామాంజనేయులు, కాంతిరాణ టాటా, గున్ని వీళ్ళంతా కూడా ఇన్నోసెంట్. కూటమి ప్రభుత్వం తప్పు చేసింది. ఒక బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తిని ప్రోటోకాల్ ప్రకారం తీసుకొచ్చి దర్శనాలు చేయించి కేసులు పెట్టి కక్ష సాధించి ఐపీఎస్ లోపలికి పంపింది. ఈ ప్రభుత్వం ఇప్పుడు క్షమాపణ చెప్తుందా? ఆమెను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టులు ఏం చేయాలి, వాళ్ళు ఉరి తీయాలా అంటూ వైసీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా నెరేటివ్ బిల్డ్ చేసి నెరేటివ్ బిల్డ్ చేయటం ఏంటి మూర్తి? ఏ చెప్పుతో కొట్టాలని అడుగుతారు ఈ విషయం కనుక జనాలకి తెలిస్తే. ఏ చెప్పుతో కొట్టాలరా నిన్ను అని అడుగుతారు మూర్తి. ఏ చెప్పుతో కొడితే సిగ్గు వస్తుందిరా నీకు? ఆల్రెడీ CID అనేది ఈవిడ పెద్ద ఫ్రాడు, 420 చీటరు, అదేవిధంగా హనీ ట్రాప్ చేసి చాలామంది దగ్గర డబ్బులు దొబ్బేసిందని వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసి స్ట్రాటజీ రెడీ చేస్తుంటే ఫేక్ నెరేటివ్స్ బిల్డ్ చేశారని మీడియాని అడుగుతున్నారంట. ఇది సిగ్గుందా నీకు? అసలు సిగ్గుందా అని అడుగుతున్నా మూర్తి. ఎవరు చేస్తున్నారు? వైఎస్ఆర్సీపీ ఫేక్ నెరేటివ్ చేస్తుందా? సిగ్గు ఉందా నీకు? నిజంగా మనిషిపోయినా నువ్వు? ఇది ఛార్జ్ షీట్లో ఎఫ్ఐఆర్లో పొందుపరచబడిన విశేషాలు. అంటే ఈ CID వీళ్ళంతా ఫేక్ నెరేటివ్స్ చేస్తున్నారా? అంటే మీరు చేసిన ఈ ఏదైతే ఈ లుచ్చా రాజకీయం, లుచ్చా పంచాయతీలు ఉన్నాయో ఆవిడని తీసుకొచ్చి ఆవిడ పైన కేసు పెట్టి ఆవిడ బొక్కలో వేయాల్సిన దాన్ని తీసుకొచ్చి సెలబ్రేటింగ్ చేసి ప్రోటోకాల్ ప్రకారం దర్శనాలు చేయించి ప్రోటోకాల్ ప్రకారం ఏంటి మళ్ళీ ఏపీ గవర్నమెంట్ కూడా నీకు సహాయం చేస్తుందమ్మా, ఆర్థిక సహాయం. ఇలా చేయించి నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఇలా అంటున్నారు, ఏమి చేయాలంటున్నావా? సిగ్గు లేదు. అది ప్రజలు అంటున్నారా, మీడియా అంటుందా, లేదంటే మాలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు అంటున్నారా? CID అంటుంది, CID అంటుంది మూర్తే. CID ఏదైతే నీ మీద కేసు పెట్టి బొక్కలో వేయడానికి రెడీగా మొన్న వస్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు కదా కొన్ని కేసుల్లో, వాళ్ళు అనమాట అన్నది. ఓకే, ఆ ఛార్జ్ షీట్ నా దగ్గర ఉంది. ఏం చేస్తావు? చదువు మరి. ఛార్జ్ షీట్ నీ దగ్గర ఉంది కదా, చదువు. దమ్ముంటే ప్రజల ముందు పెట్టు. ఛార్జ్ షీట్ ఉందంట, మడత పెట్టి ఆ వివరాలను ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా. కేసు ఏంటి అసలు? డాక్టర్ నాకు కేసు ఏంటో తెలుసా? ఫ్రాడు, చీటరు, హనీ ట్రాపరు, అందరి దగ్గర జనకు పాయల బాజీ, రాత్రులు ఏదో చేసిందిలే, నీకు తెలిసిందే చేసి వాళ్ళ వీడియోలు చేసి బ్లాక్మెయిల్ చేసి 420 కేసు. ఇది చీటర్ కేసు. కానీ కాదంబరి జత్వానికి, జిందాల్కి ఒక ఇష్యూ ఉంది. పారిశ్రామికవేత్త జిందాల్కి, డాక్టర్ కాదంబరి జత్వానికి అప్పటికే కుక్కల విద్యాసాగర్కి ఆమెకి పరిచయం ఉంది. ఎందుకు పరిచయం ఉంది? ఎట్లా అవుతుందో చెప్పు అసలు. ఆవిడెక్కడో ముంబై నటి, ఈడేవో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి. ఎలా అయింది ఇద్దరి పరిచయం? ఎలా పరిచయం అయింది? సమాధానం చెప్పగలవా నువ్వు? కుక్కల విద్యాసాగర్ ఆమెకి పరిచయం ఉంది. కుక్కల విద్యాసాగర్ ఆమెకి ఏదో ఫ్యాషన్ మోడల్ షోస్, సినిమాలు అన్నీ చేపిస్తా అన్నారు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. అంటే ఎవరికి ఎటువంటి సంబంధం లేకుండా ఆవిడకి ఫ్యాషను, మోడలు, సినిమాలు చేయిస్తానని ఒక వ్యక్తి ప్రామిస్ చేస్తాడా మూర్తి? ఏది మూర్తి? చెప్పడానికి సిగ్గు నీకు ఉండాలా, వినడానికి జనాలకు ఉండాలి. మరి ఇంత తెగజారకు మూర్తి అంటున్నారు జనాలు. డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఫ్రెండ్షిప్తో, ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్తో. మరి ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్తో జరిగి అన్నీ అయిపోయిన తర్వాత బ్లాక్మెయిల్ చేసింది ఎవరు మూర్తి? కేసు పెట్టింది ఎవరు? అంత మ్యూచువల్గా ఉన్నప్పుడు కేసు ఎందుకు పెట్టాడు? ఇప్పుడు నువ్వు చాలా మందితో మ్యూచువల్గా ఉన్నావు, ఎవరు కేసు పెట్టలేదా నీపైన కూడా కేసులు ఉన్నాయి కదా, అమ్మాయిలు పెట్టిన కేసులు బోల్డ్ ఉన్నాయి కదా, లేవా? ఉన్నాయిగా, ఏబిఎన్లో ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒక కేసు, ఎంగిల్ ప్లేట్ కేసు చాలా ఉన్నాయి కదా. మరి అదేంటి? ఏమంటారు దాన్ని? అది ఆమె TV5లో నేను చేసిన ఇంటర్వ్యూలోనే చెప్పింది. నీతిగా చెప్పి. అయితే ఆ తరువాత జిందాల్కి తనకి ఇష్యూ వస్తే జిందాల్ మీద ఆమె కేసు పెట్టారు ముంబైలో.
చూడండి, ఎక్కడైనా విక్టిమ్ మగాడే. ఆడవాళ్ళని తీసుకొచ్చి సింపతి క్రియేట్ చేసి వాళ్ళతో లాభం పొందాలని చూసేవాడే మూర్తి. అక్కడ జిందాల్ని ట్రాప్ చేసి అతనికి సంబంధించి ఏడిపిస్తుంది, అతన్ని టార్చర్ చేస్తుంది, అతని కేసు పెట్టాడు. ముంబై పోలీస్ స్టేషన్లో ఎవరిపైన కేసు ఉంది. ఇక్కడ కుక్కల విద్యాసాగర్తో కేసు ఉంది. ఈవిడ పైన కేసును పెట్టలోనే అవ్వలేడు. ఈ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఢిల్లీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతను కేసు పెట్టాడు. మామూలు క్యారెక్టర్ కాదు బాబు, మామూలు కాదు అసలు, ఒక రేంజ్ అనమాట మేడం. సో పోలీసులు కేసును టేకప్ చేయలేరు, ఆమె కోర్టుకు వెళ్ళారు. కోర్టు రిఫరెన్స్ కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టాల్సిన పరిస్థితి. ఏంటి సేమ్ మీలాగేనా? మీరు కూడా పోలీసులు టేకప్ చేయకుండా కేసు చాలా కష్టపెడితే అది ఎంగిల్ ప్లేటు దానికి సంబంధించిన కేసులో మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఆడియోలు వీడియోలు అనేసి మీ పైన ఫోన్ ట్రాపింగ్ కేసు పట్టింది కదా, అదే కదా సేమ్, అది కూడా కోర్టు నుంచే వచ్చిందిగా మీకు సమన్లో. అలాగే జరిగిందా? సేమ్ కేసా? సేమ్ లైన్ మీ ఇద్దరిది? కానీ అదే సమయంలో లక్ష్మీ మిట్టల్తో జిందాల్ కంపెనీ భాగస్వామి ఒప్పందం కుదురుతోంది. ఆ సమయంలో కేసు అయ్యి ఈమె మీడియాతో మాట్లాడితే ఇబ్బంది అవుతుందని భయపడ్డారు. ఇక్కడ జగన్ గారు శంకుస్థాపనకు వచ్చినప్పుడు విషయం చెప్తే పోలీస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తదితర పోలీసులు తాడేపల్లి ప్యాలెస్లో కలిసి గూగుల్ టేక్అవుట్లు అయితే తీశారు పోలీసులు. ఎవరికి ఈమెతో సంబంధం ఉన్నాయో చూస్తే కుక్కల విద్యాసాగర్కి గతంలో కొన్నేళ్ల క్రితం ఉన్నాయని తెలిసి కుక్కల విద్యాసాగర్తో కంప్లైంట్ ఇప్పిద్దాం అనుకుని కంప్లైంట్ ఇవ్వడానికంటే ముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని ముంబై ఫ్లైట్ టికెట్. ఎట్లా ఉంటుందంటే గూగుల్ టేక్అవుట్ తీశారంట. ఆ గూగుల్ టేక్అవుట్లో అంట కుక్కల విద్యాసాగర్ ఉన్నాడని తెలిసిందంట. కుక్కల విద్యాసాగర్తో కంప్లైంట్ ఇప్పించాలని ఇప్పించారంట. ఏం మనిషివా నువ్వు? ఏ మనిషివి? ఇప్పుడు చదువుకున్న విద్యార్థులంతా టెక్నాలజీని ఎలా అడాప్ట్ చేసుకున్నారో తెలీదా? గూగుల్ టేక్అవుట్ తీస్తే అందులో కుక్కల విద్యాసాగర్ పేరు వచ్చిందా? సిగ్గుందా? నీకేమైనా మాట్లాడుతున్నావా? వయసు అయిపోయింది మూర్తి, నువ్వేది చెప్పినా వింటారని నువ్వు కూడా వదిలేస్తే బెస్ట్. ఆ బ్రహ్మని గూగుల్ టేక్అవుట్ చేస్తే కుక్కల విద్యాసాగర్ పేరు వచ్చిందా? ఇంకా నయ్యం, ఇంకా వేరే టేక్అవుట్లు చేస్తే నా పేరు కూడా వచ్చిందని చెప్తావు నువ్వు. ఎంత దారుణంగా చెప్తున్నాడు చూడండి అసలు. ఆమెని, ఆమె తల్లిని, ఆమె తండ్రిని తీసుకొచ్చేసి ఆ తర్వాత కంప్లైంట్ ఇప్పించారు. ఏమని, ఎలా అరెస్ట్ చేశారో నేను చెప్తానండి. కుక్కల విద్యాసాగర్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక బృందం ముంబై వెళ్ళారు. ముంబై వెళ్తే అక్కడ ముంబైలో కూడా కేసులు ఉన్నాయని తెలిసింది. అక్కడ పోలీసుల సహాయంతో ఇవన్నీ అరెస్ట్ చేసి అక్కడి నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఇక్కడికి రిమాండ్ అయ్యటం జరిగింది. అంటే మీకు అర్థమైందా విషయం ఏంటో? అర్థమైందా? అక్కడ ఉన్న దొంగతనాలు, అక్కడ చేసిన ఫ్రాడ్లన్నీ అక్కడ పోలీసులకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల టీం వెళ్ళి ఈ ఎవరైతే కుక్కల విద్యాసాగర్ దగ్గర నుంచి 1,35,00,000 తీసుకుందో ఫ్రాడ్ క్యాండిడేటు, అక్కడ నుంచి ఆయన పట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి అక్కడ కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఇస్తే తీసుకొచ్చి ఆవిడ సంబంధించిన మొత్తం లాక్కొని విచారణ చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న రావణ్ అరెస్ట్ చేశారు. రావణ్ ఫోన్లో అది ఉంది ఇది ఉందని కుక్కలు అరిచినట్టు కొంతమంది అరుస్తున్నారు కదా. రావణ్ ఫోన్ 4Gs తీసుకున్నారు కదా. ఆయన టెర్రరిస్ట్ కాదు, ఇలా ఫ్రాడ్ కూడా కాదు కదా. ఆయన కూడా రావణ్ ఫోన్ తీసుకున్నారు కదా. అప్పుడు ఈయన నోట్లో ఏం పెట్టుకున్నారో వీళ్ళంతా నాకు తెలియదు. మరి ఇప్పుడు ఎందుకు నోరు తెలియస్తుందంటే ఆడపిల్లని చూడగానే మూర్తికి ఆడుతుంది అనమాట. అదనమాట విషయం. ఇప్పించారు కంప్లైంట్. జగ్గయ్యపేటలో ఏదో భూమట కుక్కల విద్యాసాగర్ది, ఏదో భూమి అంటే 5 ఎకరాల భూమి అగ్రిమెంట్ చేసుకున్నట. జగ్గయ్యపేటలో 5 ఎకరాల భూమి కొట్టేద్దామని చూసిందండి ఇవిడ. ఫోర్జరీ సంతకాలు చేసి. ఎంత ఫ్రాడ్ క్యాండిడేట్కి ఫోర్జరీ సంతకాలు చేయటం ఈజీ కదా? అర్థం కావట్లేదు ఎవరికి. ఏం మాట్లాడతాడు మూర్తి? అప్పుడు ఆ అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి విచారించారు. అసలు ఆమె ఎవరో మాకు తెలియదు, ఆమెను మేము చూడలేదు అన్నారు. ఇక చూడండి, అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి విచారించారంట. ఆవిడెవరో తెలియదు. పరమ నీచపు నికృష్టపు ఎదవలు కూడా ఇలా మాట్లాడరు. అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళని ఎవరితో, కాదంబరి జత్వానితో అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చారంట. తీసుకొస్తే ఆవిడెవరో మాకు తెలియదని చెప్పారంట. అరే ఆవిడ అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళనే కదా తీసుకొచ్చింది. ఏం మాట్లాడుతున్నారు సార్ మూర్తి గారు మీరు? అరే ఏం సార్ ఇది? కంప్లైంట్ కంటే ముందే టికెట్లు బుక్ చేసేసుకున్నారు, ఫ్లైట్ టికెట్. నీకు ఎవడు చెప్పాడయ్యా? ప్రూఫ్ తీసి బయటపెట్టు. కంప్లైంట్ కన్నా ముందే అని అలా వెళ్తారు పోలీసులు? అసలు సిగ్గుందా నీకు? తీసుకొచ్చారు.
భయంకరమైన ఇబ్బంది పెట్టారు. భయంకరమైన ఇబ్బంది పెట్టలేదు, బొక్కా పెట్టలే. ఆమెను తీసుకొచ్చి ప్రైవేట్ రూమ్లో పెట్టారు, అది ఇది అని కూడా చెప్తాడు మూర్తి. బొక్క పెట్టారు, ప్రైవేట్ రూమ్ ఎక్కడ పెట్టారు చెప్పను? ఆ రూమ్ తాలూకు సీసీటీవీలు కానీ ఆవిడ అక్కడ ఉన్నప్పుడు ఆధారాలు కానీ ఏమని చెప్పు, ఒక్కటి కూడా ఉండదు. గాలి మాటలు, ఈ బ్రతుకంతా గాలి మాటలతోనే బతికేస్తున్నాడు అంతే. ఇబ్రహీంపట్నం BTPS గెస్ట్ హౌస్లో నరకం చూపించారు. అబ్బో, ఇబ్రహీంపట్నం గెస్ట్ హౌస్. ఒకసారి అక్కడ సంబంధించిన వీడియోలు ఆడియోలు ఏమన్నా చూయించు. గాలి కబుర్లు చెప్పడం కాదు మూర్తి. ఈ 4 పోలీస్ ఆఫీసర్ల ఆదేశాల ప్రకారం ఇవి కేసులు. సో ఈ సోది స్టోరీ అంత విన్నాం కదా. ఇప్పుడు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు CID ఈవిడ పెద్ద ఫ్రాడు, 420 చీటరు, బ్లాక్మెయిలరు, అన్నిటికన్నా హనీ ట్రాప్ అంటే వలలు విసిరి దొరికినోడిని దొరికినట్టు దోచుకుంటుందని తెలిసి ఆవిడ పైన ఇప్పుడు FIR రాశారు 2 సంవత్సరాల తర్వాత. 2 సంవత్సరాల తర్వాత FIR రాస్తే మా మూర్తి ఏమంటాడు? ఆ FIR గురించి పట్టించుకోకుండా ఆవిడ ఇంకా ఇన్నోసెంటే, అమాయకురాలే, వీళ్ళంతా ఎవరైతే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ అయినటువంటి విశాల్ గున్నీ గారు కావచ్చు, PSR ఆంజనేయులు గారు కావచ్చు, అదేవిధంగా కాంతిరాణ టాటా గారు కావచ్చు, వీళ్ళందరూ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. వీళ్ళ పైన కేసులు పడుతున్నా ఈ కేసు నిలవదు అని PSR ఆంజనేయులు క్షమాపణ చెప్పకుండా జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి. ఇటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు ఆ కేసులో ఇరికించి వీళ్ళందరినీ విరికించడానికి గల కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయటం వెనక రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం తీసుకొని ఆయన్ని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పకూడదు తినిపించిన వాళ్ళు ఈ 3 ఉన్నారు. ఇంకో హనుమంతరావు గారు కూడా ఉన్నారు. ఆయన గురించి కూడా తర్వాత మాట్లాడదాం. ఇంత దరిద్రమైనటువంటి ఒక మహిళని తీసుకొచ్చి మన పైన పవిత్రురాలుగా రుద్దడానికి ఈ అపవిత్రమైనటువంటి మూర్తి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది నాకు భలే హాస్యంగా అనిపిస్తుంది. అంటే నవ్వును తెప్పిస్తుంది, చిక్కలగలు పెట్టుకుని మరి నవ్వాలనిపిస్తుంది. మూర్తి గారు, మీ చాప్టర్ క్లోజు, ఎంగిల్ ప్లేట్ దగ్గరే సగం అయిపోయింది. ఇంక ఈ దెబ్బతో ఈ న్యూస్ చూసేవాడు, నేను నమ్మేవాడు ఇంకెవడు లేడు. ఎందుకంటే CID అక్కడ ఇన్వాల్వ్ అయింది. ఈవిడ భాగవతం అంతా బయట పెట్టి మొహం మీద ఓస్తున్నారు జనాలు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్కి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఈ భారీ గిఫ్ట్ని వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో, నిన్ను ఎక్కడ పెడతారో చూసుకో. నేను నిన్నే చెప్పాను, 2 కాళ్ళ మధ్య తలకాయ పెట్టుకుని ఏం చేయాలో అది చేసుకో. కనీసం కొద్దిగా సిగ్గన్న వస్తుంది. లేదంటే ఇట్లాంటి తప్పలేదు. ఈ లుచ్చ న్యూస్ని ఇలా ప్రజెంట్ చేయటం ఆపే. CID తప్పు, అందరూ తప్పు. డాక్టర్ అనే ఆవిడని తీసుకొస్తున్నావు, ఆవిడ ఫ్రాడ్ అని తెలిసిన ఆవిడని సపోర్ట్ చేస్తున్నావు అంటే నీకేమిచ్చింది మూర్తి? ఎందుకంత పాకులాడుతున్నావు? CID ఇన్వెస్టిగేషన్ కన్నా నీ ఇన్వెస్టిగేషన్ గొప్పదా? నీకేమిచ్చింది? నీకు ఆవిడకి లేనదేనకే కుక్కల విద్యాసాగర్ లాగా నీ కూడా ఏమైనా ఉన్నాయి ఏంటి అక్కడ? ఆవిడ ఏమన్నా అంటే బయట పెడతా అందా ఏంటి? మూసుకొని ఆవిడకి ఇంత సపోర్ట్ చేస్తున్నావు? ఉంటేలే, మనకు తెలియదు ఏముంది. ఓకే, ఓవరాల్గా ఇది వాసు మా మూర్తి గారు మీడియా మొత్తం ఉరేసుకొని సావాలని అడుగుతున్నాడు. మీడియా మొత్తం కాదు, ఈ లుచ్చ లఫంగి సొల్లు సొటార వార్తలు చెప్పేవాళ్ళు మాత్రం ఉరేసుకొని చచ్చినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. మీలాంటి ఈ సీనియర్ అని చెప్పుకునే సో కాల్డ్ కుక్కలు చింపిన బ్రతుకులు ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉన్నాయి. ఈ కుక్కల విద్యాసాగర్ దగ్గర 1,35,00,000 కొట్టేసిన ఫ్రాడు, అతనితో పర్సనల్గా రూములో చేయాల్సిందంతా చేసి ఆ వీడియోలు తీసి వాళ్ళ భార్యకి చూపిస్తా, వాళ్ళకి చూపిస్తా, పబ్లిక్గా రిలీజ్ చేశాను బ్లాక్మెయిల్ చేసినటువంటి ఒక హనీ ట్రాపరు. ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మూర్తి ఇప్పుడు కూడా CID వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం హనీ ట్రాపర్ ఈవిడే అని చెప్పిన తర్వాత ఫ్రాడ్ ఈవిడే, బ్లాక్మెయిలర్ ఈవిడే అని చెప్పిన తర్వాత కూడా వెనకేసుకొస్తున్నా అంటే మరి మూర్తికి ఏమి ఇచ్చిందో, మూర్తి ఏం తీసుకున్నాడో, మరి మూర్తి ఏమైనా ఫోటోలు వీడియోలు ఉన్నాయో నాకైతే తెలియదు. ఉంటేనే ఎలా చేస్తాడేమో నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. మూర్తి గారు మంచిగా బ్రతకాలని మనసారా కోరుకుంటూ మీ విధేయుడు మురళి. థ్యాంక్ యూ సో మచ్. మురళి సైనింగ్ ఆఫ్.